హలో గాయస్. నెక్స్ట్ మనం చదవబోయే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఓఎస్ఐ మోడల్ 5th క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. దీంట్లో లేయర్స్ ఉంటాయి, సోది రాయాలి, ఏదో ఒకటి ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఈ లేయర్ గురించి చాలా ఈజీగా మీకోసం సమ్మరైజ్ చేసి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా అసలు లేయర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోనంత ఈజీగా చెప్పడానికి ట్రై చేద్దాం. అసలు ఫస్ట్ ఏం చేయాలంటే ఓఎస్ఐ లేయర్స్, అసలు ఆ ఓఎస్ఐ లేయర్స్ అంటే ఏంటి, అసలు ఆ ఓఎస్ఐ అంటే ఆ మీనింగ్ ఏంటి అనేది చూద్దాం. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఓఎస్ఐ ఈజ్ దట్ ఏ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఎండ్ పాయింట్స్ ఇన్ ఏ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ అనమాట. అంటే ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఎండ్ పాయింట్స్. ఇక్కడ టూ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి, ఒకటి సోర్సు, ఒకటి డెస్టినేషన్ అనమాట. ఈ సోర్సు, ఈ డెస్టినేషన్ రెండింటికి మధ్య కమ్యూనికేషన్ తెలియజేసేదే ఈ ఓఎస్ అనమాట. ఈ రెండింటి మధ్యలో అసలు కమ్యూనికేషన్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది, మనం ఇంటర్నెట్లో గూగుల్ అనే పేజీ అసలు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. ఏంటి అనేది ఈ లేయర్స్. ఇక్కడ లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4, లేయర్ 5, లేయర్ 6, లేయర్ 7 లేయర్స్ ఉంటాయి. ఈ ఎలా అంటే ఓఎస్ఐ అనేది చెప్పాం కదా, ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఎండ్ పాయింట్స్ అంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ మధ్యలో నెట్వర్క్ అనేది అసలు మనకి ఎలా వస్తుంది, ఆ వచ్చిన దాన్ని మనం 7 లేయర్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ లేయర్సే మనకి ఇక్కడ కనబడుతున్న ఫిజికల్ లేయర్ కానీ, డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెక్షన్, ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్ అనమాట. లేయర్ 1 అంటే ఫిజికల్ లేయర్, లేయర్ 5 అంటే సెషన్ లేయర్. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. పైనుంచి ఉంది కదా అని చెప్పేసి అప్లికేషన్ లేయర్ ఫస్ట్ లేయర్ అని, ఫిజికల్ లేయర్ 7th లేయర్ అని చెప్పేసి అనుకోకూడదు. ఎప్పుడు ఫిజికల్ లేయర్ ఇలా కౌంట్ చేసుకోవాలన్నమాట. వాట్ ఈజ్ ద ఫిజికల్ లేయర్ ఇప్పుడు చూద్దాం. అసలు ఫిజికల్ లేయర్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇది మర్చిపోండి, ఈ ఫంక్షన్ కానీ ఎగ్జాంపుల్ కానీ మర్చిపోండి. అసలు ఈ ఫిజికల్ లేయర్ అనేది ఎందుకు యూజ్ అయ్యిద్దంటే, అసలు ఫిజికల్ లేయర్ నేమ్లోనే ఉంది ఫిజికల్ కమ్యూనికేషన్. ఈ ఫిజికల్ కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ మన దగ్గర కంప్యూటర్ లేదు, ఏమీ లేదు. మన ఐఎస్పికి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వాడికి ఫోన్ చేసాం, బాబు నాకు నెట్ కనెక్షన్ కావాలి అని చెప్పేసి అంటాం. వాడు ఏం చేస్తాడు, మన దగ్గరలో ఉన్న వైర్ ఏమైనా ఉందా లేదా అని చూసుకుంటాడు. నెట్వర్క్ వైరు, ఆ నెట్వర్క్ వైర్ ఉంటే పెడతారు, లేదా వాడి దగ్గర ఉన్న నెట్వర్క్ వైర్ చూసి మన డిస్టెన్స్ చూసి నెట్వర్క్ పెడతాడు. ఆ పెట్టిన కమ్యూనికేషన్నే ఫిజికల్ లేయర్ అంటారు. ఈ ఫిజికల్ లేయర్స్లో అసలు నెట్వర్క్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఫైబర్ నెట్, కోయాక్సిల్ కేబుల్స్ ఇలా అంటూ ఉంటాం కదా. ఆ కేబుల్స్, ఆ ఫైబర్ కేబుల్స్, ఆ వైర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిజికల్ లేయర్ అంటాం. అందుకనే అది లేయర్ 1 లేయర్ అనమాట. దాంట్లో లేయర్ కట్టేసి మనం ఫస్ట్ ల్యాబ్లో చేసాం. RJ45 కలర్స్గా ఉండేది, దాంట్లో పిన్ చేస్తాం. ఇది మొత్తం దీంట్లోనే వచ్చింది. ఆ తర్వాత పిన్ చేసిన దాన్ని ఇది ఇక్కడతో ఫిజికల్ లేయర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ పిన్ చేసి ఉంచుతూ ఉంటాం కదా, తర్వాత డేటా లింక్ లేయర్ అనమాట. ఈ డేటా లింక్ లేయర్ ఏం చేసిద్దంటే, మన ఈచ్ కంప్యూటర్ కానీ, ఫోన్ కానీ, ట్యాబ్లెట్ కానీ, ల్యాప్టాప్ కానీ ప్రతి దానికి మ్యాక్ అడ్రస్ ఉండిద్ది. ప్రతి దానికి అంటే ఏ డివైస్ అయితే నెట్వర్క్తో కనెక్ట్ అయ్యే క్యాపబుల్ ఉందో అన్ని డివైస్కి మ్యాక్ అడ్రస్ క్యాపబిలిటీ ఉండిద్ది. ఆ మ్యాక్ అడ్రస్ అనేది మనం ఎక్కడ అసైన్ చేస్తాం అంటే ఈ డేటా లింక్ లేయర్లో అసైన్ చేస్తాం అనమాట. ఏది మ్యాక్ అడ్రస్ ఎందుకు యూజ్ అయ్యిద్ది అంటే, మనం నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వడానికి, అంటే మిగతా డివైస్లో మన నెట్వర్క్ అంటే మన డివైస్ యూనిక్యూగా కనబడడానికి అనమాట. ఇప్పుడు ఈ మ్యాక్ అడ్రస్ అనేది ప్రతి సిస్టానికి యూనిక్యూ అడ్రస్ అంటే వేరువేరుగానే ఉండిద్ది అనమాట. ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఏదైతే డివైజు నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి క్యాపబుల్ ఉందో ఆ డివైజ్ని మనం డేటా లింక్ లేయర్లో ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. అదే అంటున్నాడు, రీచ్ ద మ్యాక్ అడ్రస్ ఫ్రమ్ ది డేటా ప్యాకెట్ అంటున్నాడు. అదంతా వదిలేయండి, అసలు మామూలుగా చదువుదాం. ఇది డేటా ప్యాకెట్ అనమాట. అది అయిపోయిన తర్వాత నెట్వర్క్ లేయర్. అసలు ఈ నెట్వర్క్ లేయర్లో ఏం జరిగిద్దంటే, మన దగ్గర వైర్ ఉంది, RJ45 కేబుల్ ఉంది, మన డివైస్కి మ్యాక్ అడ్రస్ ఉంది. సో ఇది మొత్తం ఉంది. ఇది మొత్తం ఉండిన తర్వాత మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి అంటే, ఒక నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే, మనం గూగుల్ అని కొడితే గూగుల్ పేజీ రావాలి అంటే మనకు ఒక IP అడ్రస్ కావాలి. ఆ IP అడ్రస్ అనేది 32 బిట్ అనమాట. ఈ IP అడ్రస్ ప్రజెంట్ వర్షన్ వచ్చేసి IPv4 వర్షన్ అనమాట. ఈ నెట్వర్క్ లేయర్లో ఈ IP అడ్రస్ అనేది మన ISP ఇచ్చిన IP అడ్రస్తో కాన్ఫిగర్ చేస్తాం.
ఫస్ట్ వైర్ తెచ్చుకుంటాం. ఆ వైర్ తెచ్చుకునే ప్రాసెస్ని ఫిజికల్ లేయర్ అంటాం. తర్వాత మన డివైస్కి మ్యాక్ అడ్రస్ ఆల్రెడీ అసైన్ అయిపోయింది. ఆ మ్యాక్ అడ్రస్లు అన్నీ డేటా లింక్ లేయర్స్లో ఉంటాయి. ఈ నెట్వర్క్ 3లో ఐపీ అడ్రస్ ఒకటి, తర్వాత రౌటర్స్ ఒకటి, రౌటింగ్ ఒకటి మొత్తం చూసుకునిద్ది అనమాట ఈ నెట్వర్క్ లేయర్. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్, మనం కనెక్షన్ లెస్ సర్వీస్, కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్కి చెప్పుకునేటప్పుడు టీసీపీ యూడిపి చెప్పుకున్నాం, గుర్తుందా? ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అది మనం కనెక్షన్ ఓరియంటెడ్, కనెక్షన్ లెస్ చెప్పుకునేటప్పుడు టీసీపీ ఐపీ ఓరియంటెడ్, నెక్స్ట్ యూడిపి ఓరియంటెడ్ అని చెప్పుకున్నామా? అదే మరి ఈ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసా, కనెక్షన్ లెస్ సర్వీసా అనేది చూసుకుంటాం అనమాట దీంట్లో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో. నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనం డైలప్ మోడెమ్స్ అని పాతకాలంలో ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయిందిలే ట్రాన్స్పోర్ట్ లేయర్. అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎందుకు యూజ్ చేస్తామంటే దీన్ని ఇంకా మోర్ ఎలాబొరేటివ్గా తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత సెషన్ లేయర్. అసలు ఈ సెషన్ లేయర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆంధ్రా బ్యాంక్ ఆన్లైన్.com అనేది ఒక సైట్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ చేసాం అనుకోండి, మనకి సపరేట్గా అంటే ఆ బ్రౌజర్ కాకుండా వేరే బ్రౌజర్ యొక్క సపరేట్గా ఓపెన్ అయ్యింది. దాన్ని మనం సెషన్స్ అంటాం. మొన్న రీసెంట్గానే మనం రాసిన వెబ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో సెషన్ ట్రాకింగ్ అని ఉంటుంది. ఈ సెషన్ ఎందుకంటే యూజర్ అనేవాడు వెబ్ బ్రౌజర్లో google.com అని కొడితే ఆ google.comకి ఆ యూజర్కి ఉన్న కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఆ యూజర్కి ఉంది కనెక్షన్ ఓరియంటెడా, కనెక్షన్ లెస్సా అంటే కనెక్షన్ ఓరియంటెడ్ అంటే టీసీపీ, కనెక్షన్ లెస్ అంటే యూడిపి, దాన్ని బట్టి ఒక సెషన్ని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత ఈ సెషన్ అనమాట. ఈ సెషన్ లేయర్ది. ఒకసారి మళ్ళీ కిందకు వద్దాం. ఫిజికల్ లేయర్ ఏం చేసిద్దంటే వైర్లు, మన ఫిజికల్ మీడియంని డిఫైన్ చేసేది ఈ ఫిజికల్ లేయర్. ఆ తర్వాత డేటా లింక్ లేయర్ ఏంటి, మన డివైస్, మన ఏదైతే డివైస్ నెట్వర్క్తో కమ్యూనికేట్ చేస్తున్నామో దానికి మ్యాక్ అడ్రస్ అసైన్ చేసే బాధ్యత ఈ డేటా లింక్ లేయర్లో ఉండిద్ది. తర్వాత నెట్వర్క్ అడ్రస్. ఈ నెట్వర్క్ లేయర్ ఎందుకు యూజ్ చేస్తామంటే నెట్వర్క్లో మనం ఒక నోడ్ అంటే కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి వెళ్ళాలి అంటే ఈ నెట్వర్క్ లేయర్లో ఉన్న ఐపీ అడ్రస్ని అసైన్ చేసుకొని మనం వెళ్తాం అనమాట. దీంట్లో రూటర్స్ ఇవన్నీ వాడతాం. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసా, కనెక్షన్ లెస్ సర్వీసా అనేది డిఫైన్ చేసిద్ది. ఆ తర్వాత సెషన్ లేయర్ అంటే మనం రిక్వెస్ట్ చేసే వెబ్సైట్కి మనకి మధ్య ఒక సెషన్ని క్రియేట్ చేసిద్ది. దాన్నే సెషన్ లేయర్ అంటాం. తర్వాత ప్రజెంటేషన్ లేయర్. మనం ఈ నెట్వర్క్ని ఈ ప్రజెంటేషన్ లేయర్ ఏం డిఫైన్ చేసిద్ది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని డిఫైన్ చేసిద్ది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాక్ అయినా కావచ్చు, విండోస్ అయినా కావచ్చు, లైనక్స్ అయినా కావచ్చు, ప్రజెంట్ వరల్డ్లో అవైలబుల్గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ కాన్ఫిగర్ చేసిద్ది. దాంట్లో ఉన్న బ్రౌజర్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. దాన్ని అప్లికేషన్ లేయర్ అంటాం. అంటే ఒక అప్లికేషన్ లేయర్లో మనం గూగుల్ అని కొడితే google.com అని వస్తుందంటే ఈ ప్రజెంటేషన్ లేయర్ చెక్ చేసుకునేది ఫస్ట్ ఓఎస్ఐ మోడల్. ప్రజెంటేషన్లో లేయర్లో ఏం వాడుతున్నాడు అంటే ఏ ఓఎస్ వాడుతున్నాడు, తర్వాత ఏ వెబ్సైట్ కొట్టాడు యూజరు, ఏ వెబ్సైట్కి వాడికి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్, ఆడు కొట్టింది అంటే ఇప్పుడు యూజర్ కనెక్ట్ అయింది కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్ నుంచా, కనెక్షన్ లెస్ నెట్వర్కింగ్ నుంచా అనేది తెలుసుకునేది ట్రాన్స్పోర్ట్ లేయర్. తర్వాత నెట్వర్క్ లేయర్ ఎందుకంటే మనం కాల్ చేసినప్పుడు, మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, కాల్ చేసినప్పుడు వేరే వాడికి మన నెంబర్ చెయ్యాలి అంటే వేరే వాడి నెంబరు మనకి తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు నెట్వర్క్లో సేమ్ అలాగే వేరే డివైస్తో కనెక్ట్ చేయాలంటే ఆ డివైస్ యొక్క ఐపీ అడ్రస్ మనకి తెలిసే ఉండాలి, మన యొక్క ఐపీ అడ్రస్ వాడికి తెలిసే ఉండాలి. ఆ ఐపీ అడ్రస్ని అసైన్ చేసేది ఈ నెట్వర్క్ లేయర్. తర్వాత డేటా లింక్ లేయర్. ప్రతి డివైస్ని మనం మ్యాక్ అడ్రస్ ద్వారా అసైన్ చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే మనం హ్యాకింగ్ బట్లో డివైస్ యొక్క కంప్యూటర్ మ్యాక్ అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నాం అంటారు. ఎందుకని మ్యాక్ అడ్రస్సే పట్టుకుంటారు? ఐపీ అడ్రస్ అయితే ఎవడైనా మార్చేసుకోవచ్చు తొందరగా, కానీ మ్యాక్ అడ్రస్ అంత సింపుల్ కాదు మార్చుకోవడం. కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చాయి, కానీ వాటిని కూడా దాటి మనం తెలుసుకునే టెక్నాలజీస్ ఉన్నాయి. అవి సాఫ్ట్వేర్లు అన్నీ బొంబాయి సాఫ్ట్వేర్లు, మ్యాక్ అడ్రస్లు తీసేసి అవన్నీ వేస్ట్.
మ్యాక్ అడ్రస్ మ్యాక్సిమం తీయలేడు. ఒక మ్యాక్ అడ్రస్ తీయాలి అంటే ఆ డివైస్ చచ్చిపోవాలి, మళ్ళీ వేరే డివైస్ పెడితే మళ్ళీ కొత్త మ్యాక్ అడ్రస్ వచ్చింది. తర్వాత ఫిజికల్ లేయర్ తెలిసిందిగా, ఫిజికల్ మీడియం. ఇలా గనక మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్ అనేది సింపుల్గా రాయగలం అనమాట. ఓఎస్ఐ మోడల్ ఎందుకని, ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ట్ ఎస్టాబ్లిష్ ఏ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఎండ్ పాయింట్స్. ఆ టూ ఎండ్ పాయింట్స్ని మనం సోర్స్ అండ్ డెస్టినేషన్ అంటున్నాం. ఈ ఓఎస్ఐ లేయర్స్ మనకి 7 ఉన్నాయన్నమాట. ఆ 7ని డిఫైన్ చేస్తాం. లేయర్ 1 లేయర్ అంటే ఏం చెప్తాం, ఫిజికల్ లేయర్ అని చెప్పాలి. టాప్లో ఉన్నది అప్లికేషన్ లేయర్ కదా అని చెప్పేసి అప్లికేషన్ లేయర్ 1 అని చెప్పకూడదు అనమాట. దీంట్లో ఉన్న రూటర్స్, దీంట్లో ఉన్న ప్రోటోకాల్స్ అవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే అప్లికేషన్ లేయర్లో ఎస్ఎంటిపి అని ఉంది. ఈ ఎస్ఎంటిపి ఏంటంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఈ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మనం జీమెయిల్లో మెయిల్ పంపించడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ అప్లికేషన్ లేయర్లోనే ఎందుకు పెట్టాడు, అప్లికేషన్ లేయర్లో మన బ్రౌజర్ ఓపెన్ చేసి జీమెయిల్ చేయగలం, అది అందుకని అలా అన్నాడు. తర్వాత ప్రజెంటేషన్ లేయర్. ఈ ప్రజెంటేషన్ లేయర్ అనేది ఏంటంటే మన ఓఎస్సికి సంబంధించిన లేయర్ అనమాట. ప్రజెంటేషన్ లేయర్ సెషను ఇంకా తెలిసిందే కదా. ఓకే కదా, బాయ్.